ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం. యువతీ యువకులలోని ప్రతిభని, వారి లక్ష్యాలని, విజయాలని వారి మాటల్లోనే వినిపించే కార్యక్రమం యువవాణి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. క్రీడాకారులు ఆటల్లో గెలవాలనుకుంటారు. రైతులు తన పంట పండాలని కోరుకుంటారు. ఇలా నిత్య జీవితంలో అందరూ తమ తమ రంగాల్లో రాణించాలని భావిస్తారు. విజయం ఎవరికైనా సులువుగా రాదు. అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి. అవసరమైన సాధన చేస్తూ సఫలీకృతమైతే కలిగే ఆనందం అంతా ఇంత కాదంటారు చాలామంది విజయం సాధించిన యువత. అలాంటి వారిలో ఒకరు బొల్ల గంగాధర్. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తన లక్ష్యాన్ని చేరుకున్న వ్యక్తి. ఈరోజు వీరు సాధించిన గ్రూప్ 4 ఉద్యోగం గురించిన ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారు. వీరిది నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ గ్రామం. నమస్తే గంగాధర్. నమస్కారం మేడం. ముందుగా మీకు ఈ గ్రూప్ 4లో ఉద్యోగం సాధించినందుకు అభినందనలు. థ్యాంక్ యూ మేడం. అయితే ఈ ఉద్యోగం గురించి మాట్లాడే ముందుగా మీకు మీరు పరిచయం చేసుకోండి. అంటే మీ పేరు, మీ ఊరు ఎక్కడ, మీ కుటుంబం గురించి. నా పేరు బొల్ల గంగాధర్. మాది ఇక్కడ నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం దిల్వర్పూర్ గ్రామం. అమ్మ రుక్మా, నాన్న రాజేశ్వర్, తమ్ముళ్ళు రవి, రంజిత్ ఉన్నారు. అలాగే నాకు పెళ్ళయింది. భార్య గౌతమి, పాప కూడా ఉంది. ఏం చేస్తుంటారు మీ వాళ్ళు? నాన్న కూలి పని చేస్తాడు, అమ్మ బీడీలు చుడుతుంది. తమ్ముళ్ళు చదువుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు అమ్మ భార్య హౌస్ వైఫ్. సరేనండి, మీ కుటుంబం గురించి చెప్పారు కదా, ఇప్పుడు మీ చదువు గురించి చెప్పండి. అంటే మొదటి నుంచి ఎక్కడ చదివారు, మీరు ఏమేమి చదివారు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇక్కడ మా ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు చదివాను. మళ్ళీ 6 నుంచి 10 వరకు కూడా జెడ్పీఎస్ఎస్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ దిల్వర్పూర్లోనే చదివాను. తర్వాత నేను 10th క్లాస్ లో మండల్ టాపర్ గా వచ్చాను. అప్పుడు నేను మండల్ టాపర్ గా రావడం వల్ల నాకు అప్పుడే బాసరలో ఆర్జీకేటీ ట్రిపుల్ ఫామ్ అయింది. ఆ టైంలోనే నాకు అప్పుడు అక్కడ బాసర్ ఆర్జీకేటీలో సీట్ వచ్చింది. సీట్ రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాను నేను. అక్కడ నాకు 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్, అది బీటెక్ ప్లస్ ఇంటర్ ఉంటుంది. అక్కడ నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లో. దాని తర్వాత నేను ఫర్దర్ స్టడీస్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను గవర్నమెంట్ జాబ్స్ కోసం. అంటే ఆ ప్రిపరేషన్ అనేది ఎలా, అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు, దేని గురించి ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్ గా నేను, మా కుటుంబ పరిస్థితి చాలా పేద పరిస్థితి అన్నమాట. ఎందుకంటే నాన్న కూలి పనులు చేసి చేయడము, అమ్మ బీడీలు చుట్టడము, అట్లాంటి పరిస్థితి మాది. సో ఆ పరిస్థితుల్లో నాకు బీటెక్ అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నా ఫ్యామిలీ సిచ్యుయేషన్ వల్ల. సో దానికోసం అని చెప్పేసి బీటెక్ అయిపోయిన తర్వాత నేను తక్కువ శాలరీ అయినా కూడా సైట్ ఇంజనీర్ గా నేను ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ ఉన్న పని ఒత్తిడి కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, నా చేసే పనికి సరైన వేతనం లభించకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేశానంటే, ఇంకా ఇది సరిపోదు మనకి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి మంచిగా సెట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ అయితేనే అందరూ ఒక జనరేషన్ మారొచ్చు అని చెప్పేసి నేను అప్పుడే ఒక 2 years జాబ్ చేసిన తర్వాత మళ్ళీ నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపరేషన్ లో వచ్చేసాను. అప్పుడు నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి 2018 ఆ టైంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. అందులో 1:2 సెలెక్ట్ అయ్యాను. ఒక 2 మార్కుల తేడాతోని ఇంటర్వ్యూ వెళ్ళాను, జాబ్ కోల్పోవడం జరిగింది అప్పుడు. దాని తర్వాత మళ్ళీ అయినా కూడా నేను పట్టు వదలకుండా మళ్ళీ అలాగే ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఏఈ ఎగ్జామ్ కూడా రాశాను. అప్పుడు కూడా 2-3 మార్కుల తేడాతోని అప్పుడు కూడా మిస్ అయిపోయాను, జాబ్ మిస్ అయ్యాను. దాని తర్వాత ఇంటికి వచ్చేసి కొంచెం కుటుంబ పరిస్థితుల వల్ల మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఊర్లో వచ్చి ఒక జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నాను. సో జిరాక్స్ సెంటర్ నడిపించుకుంటూ నేను నా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. సో అట్లా చేసి మళ్ళీ ఒక 2 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపరేషన్ కూర్చొని మళ్ళీ సేమ్ అట్లనే అయింది. ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యాను, మళ్ళీ 1-2 మార్క్స్ అని పోయింది. సో మళ్ళీ గ్రూప్స్ రాశాను. సో గ్రూప్స్ రాయడం వల్ల గ్రూప్ 4 నాకు వచ్చిందండి. సరేనండి, మీరు చెప్పిన వివరాల ప్రకారం అయితే మీరు మొదటిసారి ఏమి గెలుపును ఇచ్చేయలేదు, మీకు చాలా ఓటములు వచ్చాయి, వాటిని ఎదుర్కొని గెలుపును పొందారు కదా. అయితే అలా మీరు ఎగ్జామ్లు రాయడం 2-3 మార్కులతోనే పోవడం అనేది, ఆ సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ ఆలోచనలు, అలాగే కుటుంబం వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. నేను గత 6-7 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రిపరేషన్ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ 6-7 సంవత్సరాల ప్రిపరేషన్ ఫీల్డ్ లో ఉంటే ఒక ఆస్పిరెంట్ బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే
ఆర్థికంగా బలంగా ఉండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం వాళ్ళని పోషించే అంత వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి నడుస్తుంది. కానీ మాలాంటి బీద పరిస్థితి ఉన్న వాళ్ళకి ఈ 6 to 7 years ప్రిపరేషన్ లో ఉండడము, వాళ్ళు మన ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్, జరగదు అది. కానీ నేను ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆర్థికంగా. ఒక 2 years నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఉండకపోయేవి. అట్లాంటప్పుడు ఫ్రెండ్స్ రూమ్లో ఉండడము, ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తినడము, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసుకొని హాస్టల్ ఫీజు కట్టుకొని చదువుకోవడము, ఇట్లా చేశాను. మళ్ళీ ఇంత ప్రిపరేషన్ చేస్తున్నప్పటికి కూడా నేను రాసిన ఒక 3-4 ఎగ్జామ్స్ అన్ని కూడా 1-2 మార్కులతోనే మిస్ అయ్యాను. ప్రతి దాంట్లో 1:2 వెరిఫికేషన్కి వెళ్ళాను. ఒక 4 ఎగ్జామ్లు అయితే నేను 1:2 వెరిఫికేషన్కి వెళ్ళాను. 1:2 వెరిఫికేషన్లో 2-3 మార్కులతో మిస్ అయిపోయాను, జాబ్ మిస్ అయిపోయాను. ఆ టైంలో నేను మానసికంగా చాలా కుంగిపోయాను. అట్లా మానసికంగా కుంగిపోయాను, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాను. అలాగే హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయింది ఆ టైంలో. సో వాటన్నిటిని అధిగమించి కంపల్సరీ మనం సాధించాలి ఏదో ఒకటి. ఎందుకనంటే మనలాంటి ఒక వ్యక్తి, ఆర్థిక పరిస్థితి బాగాలేని వ్యక్తి, బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సాధిస్తే రేపటి రోజు మా నెక్స్ట్ జనరేషన్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఎంత అప్పు అయినా పర్లేదు, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎంత అప్పు అయినా పర్లేదు అని చెప్పి అప్పు చేసి కూడా నన్ను చదివించడం జరిగింది. అలాగే నేను వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండడం కోసం నేను సొంతగా పని చేసుకుని ప్రిపరేషన్ నేను కంటిన్యూ చేసుకున్నాను. నాకు సరిపడా అమౌంట్ నేను సంపాదించుకొని దాంతో నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నాను. ఒక మోటివేషన్ మనల్ని నడిపిస్తూ ఉంటది, కంపల్సరీ మనం ఏదో ఒకటి సాధించాలి, మన పరిస్థితులకు తగ్గట్టు ఉండాలని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి నేను ఎంత కుంగిపోయినా 1-2 మార్కులతో మిస్ అయినప్పటికీ కూడా నేను పట్టు వదలకుండా నా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఈ Group 4 సాధించానండి. సరేనండి, మీరు చదివింది ఉన్నత చదువులు చదివి ఈ జిరాక్స్ సెంటర్ పెట్టుకోవడం వల్ల మీకు బయట వ్యక్తుల ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, కొంచెం వేరేగా అంటే అంత చదివి ఇది పెట్టుకున్నాడు అనే మాటలు కూడా వినిపించాయా? సందర్భాలు ఎదుర్కొన్నారా? నిజమేనండి, నేను చాలా ఈ విషయంలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. నేను అన్నారు, చాలా మంది అన్నారు, నువ్వు ఇక్కడ IIIT బీటెక్ కంప్లీట్ చేసి నువ్వేమి ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు నీ స్థాయికి తగిన పని కాదు ఇది అని చెప్పేసి చాలా మంది విమర్శించారు. విమర్శించినప్పటికీ నా పరిస్థితి ఏంటో, నా కుటుంబ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అది ఎవరు కూడా మనల్ని సక్సెస్ లో లేనప్పుడు అందరూ విమర్శించే వాళ్ళే ఉంటారు, వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అవి నేనేం పట్టించుకోలేదండి. అలాంటి పరిస్థితులు నేను పట్టించుకొని ఉంటే నేను ఈ రోజు ఈ జాబ్ సాధించకపోయేవాడిని. సో అందరు అన్నప్పటికీ కూడా నేను నా ఆర్థిక పరిస్థితులకు ఒక సపోర్ట్ కావాలంటే కంపల్సరీ నేనేదో ఒక పని చేసుకోవాలి. సో నాకు పని చేసుకోవాలంటే హైదరాబాద్ వెళ్ళి ప్రిపేర్ కావాలి అని అంటే, పని చేస్తూ ప్రిపేర్ కావాలంటే అక్కడ టైం దొరికింది. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేశాను కానీ నాకు సరిపోయే టైం దొరకకపోయేది. అక్కడ మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ మళ్ళీ 9 అయ్యేది, సైట్ ఇంజనీర్ జాబ్ కాబట్టి. సో ఆ టైం నాకు చదువుకోవడానికి కూడా టైం దొరకకపోయేది. సో అట్లాంటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంటి దగ్గర మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటే మనము వీలైనన్ని కొన్ని గంటలు మనం పని చేసుకొని కావాల్సిన కొంచెం డబ్బు సంపాదించుకొని మిగతా కొంత టైం మనము చదువు కోసం స్పెండ్ చేయొచ్చు అనే ఒక నాకు థాట్ వచ్చింది. సో దాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని జిరాక్స్ సెంటర్ నడుపుకున్నాను. ఈ గ్రూప్స్ పరంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం టేబుల్ అనేది ఎలా షెడ్యూల్ చేసుకున్నారు? సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, వేరే విషయాలు కూడా. యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్స్క్లూజివ్ గా Group 4 కోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ అవ్వలేదండి. నేను నా ఇంజనీరింగ్ స్ట్రీమ్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యాను, అలాగే గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను సైమల్టేనియస్ గా. సో దానికోసం అని చెప్పేసి జనరల్ గా మనకి ఎట్లా ఉంటది అంటే, జనరల్ స్టడీస్ అని ఒక పేపర్ ఉంటది, అది అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి సేమ్ పేపర్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఎక్స్క్లూజివ్ గా సపరేట్ బుక్స్ తెచ్చుకున్నాను. అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇట్లా అని చెప్పేసి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క స్టాండర్డ్ బుక్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఒక్కొక్క స్టాండర్డ్ బుక్స్ నేను తెచ్చుకున్నాను, దానికి తగ్గట్టు నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. అలాగే Group 4 విషయానికి వస్తే సెకండ్ పేపర్ లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. సో దానికోసం కూడా నేను సపరేట్ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. కొంచెం నాది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ బీటెక్ లో అవ్వడం వల్ల నాకు కొంచెం అది హెల్ప్ అయింది. అట్లాగే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం కూడా నాకు కొంచెం చాలానే హెల్ప్ చేసింది. సో పర్టికులర్ గా మనం ఇన్ని గంటలు చదవాలని చెప్పేసి రూల్ ఏం లేదనండి. మనము డైలీ ఒక 6 గంటలు చదివినా కూడా కన్సిస్టెంట్ గా చదివినట్లయితే మనం అనుకున్నది సాధించవచ్చు. కాకపోతే చదవడం అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా. కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి మన ప్రిపరేషన్ లో. నేను ఒక రోజు 2 గంటలు చదివి ఒక రోజు 10 గంటలు చదువుతా అంటే అది ప్రిపరేషన్ అనేది హెల్ప్ కాదు. అట్లాగే మన సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో ఏం లేదండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు డైలీ 6 hours చదివినా కూడా 8 hours చదివినా కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా. నేను అలాగే చేశాను. నేను డైలీ ఒక 6 to 8 hours నేను స్పెండ్ చేశాను. ఆ 6 to 8 hours ని కన్సిస్టెన్సీ
కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశాను, హార్డ్ వర్క్ ను అట్లాగే కంటిన్యూ చేశాను. అది నా ప్రిపరేషన్ లో హెల్ప్ అయింది. అట్లాగే లాస్ట్ మూమెంట్ లో కూడా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న టైంలో ఒక 2 గంటలు ఎక్కువ చదవడం అనేది యాడ్ చేసుకుంటే అది మన సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మనము అట్లాగే స్ట్రెస్ లో పడడం అనమాట, అంటే టెన్షన్ లో పడి లాస్ట్ లో ఎగ్జామ్ బోర్డ్, నేను ఇంతకు ముందు రాసిన ఎగ్జామ్స్ అన్ని కూడా ఎగ్జామ్ ఒక 10 రోజులు ఉంది, వారం రోజులు ఉంది అనే టైంలో నేను మొత్తం టెన్షన్ లో పడిపోయేటోని, స్ట్రెస్ లో పడిపోయేటోని. ఎట్లా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి నేను క్రాక్ చేస్తాను, చేయను, ఆల్రెడీ లాస్ట్ టైం నాకు మిస్ అయింది, ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి టెన్షన్ లో పడేటోని. సో ఈసారి అట్లాంటి తప్పు జరగకుండా చూసుకున్నాను. దానికోసం అని చెప్పేసి కొంచెం మనం చిన్న చిన్న యోగా, మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోవాలి. నేను అట్లాగే చేశాను. అట్లాగే ఎగ్జామ్ ముందు స్ట్రెస్ అనేది కంప్లీట్ గా వదిలేయాలి. కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ మైండ్ తో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టయితే కంపల్సరీ మనం అనుకున్న స్కోర్ వస్తుంది. అనుకున్న స్కోర్ రాకపోయినా మనకు ఒక జాబ్ ఉంటే ఒక జాబ్ రావాలని చెప్పేసి కొందరు మనల్ని మోటివేట్ చేస్తారు, అది కాదు అక్కడ. సో మనము టార్గెట్ ఎంతైతే పెట్టుకున్నామో లిస్ట్ లో మన పేరు ఉండేలా చూసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటాను. అట్లా ఉంటే మనకు ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు కూడా పాటించే కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. మరి ఇప్పుడు మీతో పాటు చాలా మంది రాసిన వాళ్ళు ఉన్నారు, మునుముందు కూడా యువత చదివి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ప్రిపేర్ అయ్యే యువత ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పే సూచనలు ఏమున్నాయి, అంటే ఎలా చదివితే మనము ఆ లక్ష్యాన్ని సాధిస్తాం? సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఉండాల్సింది ఇంతకు ముందు చెప్పాను, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకా మెయిన్ గా గ్రామీణ యువతకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, జనరల్ గా ఎందుకంటున్నా అంటే నేను కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడినే. ఇంట్లో ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ అందరికి ఒకేలా ఉండవు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాదే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు, తమ్ముళ్ళు నా కోసం తమ్ముళ్ళు కూడా వాళ్ళు కూడా కష్టపడ్డారు. అట్లాగే నా భార్య కూడా నన్ను అర్థం చేసుకుంది చాలా. సో అంటే ఒక మనల్ని మోటివేట్ చేస్తూ అర్థం చేసుకునే ఫ్యామిలీ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి. అది నాకు దొరికింది. సో నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో కొంత కంపల్సరీ ఉండాలి. ఫ్యామిలీ అర్థం చేసుకోరు కొన్ని ఇండ్లలో, ఏంటంటే ఇంకెన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతావు, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు, నువ్వు జాబ్ వస్తుందా రాదో, అది ఎందుకు పడేయో, ప్రైవేట్ జాబ్ చూసుకో, కూలీ పనుకో అని చెప్పేసి కొంచెం నెగిటివ్ గా మాట్లాడతారు, విమర్శిస్తూ మాట్లాడతారు. కానీ అట్లాంటి సిచ్యుయేషన్ ఇంట్లో క్రియేట్ చేసుకోకుండా ఉంటే అది మనం ఏదైనా సాధించవచ్చు. అంటే ఇంట్లో అర్థమయ్యేలా వాళ్ళకి ఇంట్లో చెప్పగలగాలి మనము, అంటే నాకు ఇంత టైం కావాలి, ఇంత స్టెప్యులేటెడ్ టైం నాకు కావాలి, ఈ టైంలో నేను అనుకున్న సాధిస్తాను, లేదంటే ఒక 1 year ఎక్స్ట్రానా పడుతుంది కానీ నేను సాధిస్తాను, నన్ను కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ యొక్క సపోర్ట్ తీసుకున్నట్టయితే 100% గా మనకు స్ట్రెస్ ఫ్రీ మైండ్ దొరుకుతుంది అన్నమాట. ఇంట్లో ఎప్పుడైతే స్ట్రెస్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనం చదవలేము అప్పుడు. సో కంపల్సరీ ఇంట్లో స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, అది ఒక ఫస్ట్ థింగ్. అలా ఇంకా చాలా మంది మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఏం చదువుతావు, ఎన్ని రోజులు చదువుతావు, కాదు నీతోని అని చెప్పేసి డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అట్లాంటి నెగిటివ్ మైండ్ సెట్కి మనం దూరంగా ఉండాలి. నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం అస్సలు ఉండకూడదు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. నిన్ను ఎప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించేవారు కానివ్వండి, నీ మంచి కోరేవారు కానివ్వండి, లేదంటే నీదంతట నువ్వు ఒక 5-6 ఫ్రెండ్స్తోని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ప్రిపరేషన్ స్ట్రాటజీ వాళ్ళతో క్రియేట్ చేసుకొని స్టడీ రూమ్, స్టడీ హాల్ క్రియేట్ చేసుకొని వాళ్ళతో ప్రిపేర్ అయితే నీ మైండ్ సెట్ కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. సో నీకు కూడా ఒక ఎగ్జామ్ మోడ్ ఎన్విరాన్మెంట్ అనేది నీకు క్రియేట్ అవుతుంది, దానివల్ల కూడా నువ్వు ఎప్పుడు పాజిటివిటీలో ఉంటావు. సో సెకండ్ థింగ్ ఇది. అట్లాగే మనం చూస్ చేసుకునే మెటీరియల్ కూడా కొందరు అంటారు కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు ఆస్పిరెంట్స్ మీద. అది చాలా తప్పు. కోచింగ్ లేకుండా జాబులు కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గ్రూప్స్ జాబ్ కాబట్టి కోచింగ్ అవసరం లేదనుకుంటారు. సివిల్స్ జాబ్స్ కూడా IAS IPS కొట్టిన వాళ్ళు కూడా కోచింగ్ లేకుండా కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లాంటిది గ్రూప్స్ జాబ్స్ కూడా కోచింగ్ ఏం అవసరం లేదు. మనం సెల్ఫ్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఎట్లాంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటున్నాము, ఆథర్ ఎవరు, స్టాండర్డ్ బుక్కా కాదా అది అని చెప్పేసి అది చూసుకొని మెటీరియల్ గ్యాదరింగ్ లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి మెటీరియల్ చూస్ చేసుకోవాలి. ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ కొనుక్కోవడం, మార్కెట్ లో విచ్చలవిడ బుక్స్ వస్తున్నాయి, విచ్చలవిడ బుక్స్ కొనుక్కోకుండా స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఆ స్టాండర్డ్ బుక్స్ నే చదవాలి. నేను అనుసరించింది ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్ చెప్పారు, సాధించిన IAS IPS ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఒక బుక్ ను 10 సార్లు చదువు కానీ 10 బుక్ను ఒక్కసార్లు చదువు అని చెప్పి చెప్పారు వాళ్ళు. సో నేను అదే ఫాలో అయ్యాను. ఒక బుక్ను 10 సార్లు చదివిన, నేను 10 బుక్లు తీసుకొని ఒక్కసారి చదవలేదు. సో కంపల్సరీ ఒక బుక్ తీసుకున్నావు అంటే ఆ ఒక్క బుక్ను 10 సార్లు కంప్లీట్ చేస్తే నీకు అందులో ఉన్న నాలెడ్జ్ మొత్తం నీకు వస్తుంది. క్వశ్చన్ నీకు ఏ రకంగా తిప్పించినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సో నేను చెప్పేది అంటే మెటీరియల్, స్టాండర్డ్ మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. ఆ చదివిన మెటీరియల్నే మళ్ళీ పదే చదవడం అనేది ఇంపార్టెంట్. సో అనవసరంగా కోచింగ్లకు డబ్బులు తగలడము, వేరే వాళ్ళ విమర్శలు తీసుకొని డిసప్పాయింట్ అవ్వడం అనేది చేయకుండా ఉంటే మంచిది. అట్లాగే టైం ఇంకొకటి. సో టైం అనేది డైలీ ఒక రెగ్యులర్ స్టాండర్డ్ టైం అనేది కంపల్సరీ మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి మనము. డైలీ నువ్వు 6 గంటలు చదువుతావా, 8 గంటలు చదువుతావా,
మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 8 వరకు చదువుతున్నాం అంటే అదే టైం రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఆ టైంలో ఫ్లక్చుయేషన్స్ రావద్దు. సో అట్లా వచ్చినప్పుడు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే మన మైండ్ అనేది పనిచేయదప్పుడు. సో అట్లాంటి ఫ్లక్చుయేషన్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకోకుండా డైలీ 6 గంటలు చదివితే 6 గంటలు కన్సిస్టెన్సీగా చదవాలి. అది మనకు చాలా ప్లస్ అవుతుంది. అది నెక్స్ట్ మనకు రాబోయే ఎగ్జామ్కి ఒక సక్సెస్ మంత్ర లాగా పనిచేస్తుంది. సో అదొకటండి నేను చెప్పేది. సో నిరుద్యోగ యువత అట్లాగే ఆస్పిరెంట్స్, గ్రామీణ విద్యార్థులు మెయిన్గా ఎవరి విమర్శలకు లొంగకుండా మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ సాధించవచ్చు అండి. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ 4లో ఉద్యోగం సాధించారు కదా, ఈ ఉద్యోగంతోనే సరిపెట్టుకుంటారా లేకపోతే ముందు ఇంకేమైనా గోల్స్ పెట్టుకున్నారా, ఇంకేమైనా లక్ష్యం పెట్టుకున్నారా? అవునండి, ఎందుకంటే యాక్చువల్గా నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్లాగే మొన్న గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయ్యాను. అంటే నేను హై ఎయిమ్ గ్రూప్ 1 లెవెల్ క్యాడర్ జాబ్ కోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను. కాకపోతే అది దురదృష్టవశాత్తు కొన్ని తక్కువ మార్కులతోని మిస్ అవ్వడం జరిగింది. ఏడబ్ల్యూ అనేది గెజిటెడ్ క్యాడర్ పోస్ట్ అండి అది. సో అది నేను 2-3 మార్కులతో తేడాతో పోయింది. 1:2లో సెలెక్ట్ అయ్యాను, పోయింది అది. అట్లే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యాను మొన్న. కాకపోతే అనివార్య కారణాల వల్ల నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కానీ మెయిన్స్ రాయలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ అండి. ఇంతకుముందు చెప్పిన ఆర్థికంగా చాలా వీక్ ఉన్నాం మేము. సో ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి, మెయిన్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి నా దగ్గర సరైన ఆర్థిక స్తోమత లేకుండే. సో దానికోసం అని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ రాయలేకపోయాను నేను. సో ఈ గ్యాప్ లో నాకు గ్రూప్ 4 అనేది వచ్చింది. సో ఇది నాకేందంటే ఇది నేను ఒక ఫౌండేషన్ లాగా తీసుకుంటున్నాను. దీనివల్ల నాకు కొంచెం ఆర్థికంగా స్టెబిలైజ్ అవుతాను నేను. అంటే నా ఫ్యామిలీకి ఉన్న కొన్ని అప్పులు కానివ్వండి, ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కానీ నేను క్లియర్ చేసుకోవడానికి నాకు ఒక దారి అన్నమాట ఇది. సో ఇది ఒక నేను ఫౌండేషన్ లాగా, బేస్ లాగా తీసుకొని దీన్ని పట్టుకుని నేను ఇంకా పై స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని నేను అనుకుంటున్నాను. 100% నేను ప్రిపేర్ అవుతాను. ఎందుకనంటే నేను ఏం పెట్టుకుంది గ్రూప్ 1 క్యాడర్ లెవెల్లో నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను. నేను అదే ఏం పెట్టుకొని చదివాను కానీ దురదృష్టవశాత్తు మిస్ అయినాయి, ఇది వచ్చింది. సో దీన్ని పట్టుకొని నేను భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు తప్పకుండా నేను ప్రయత్నిస్తాను, సాధిస్తానని నమ్మకం కూడా నాకు ఉంది. సరేనండి, మీరు గ్రూప్ 4లో సాధించిన ఉద్యోగం గురించి, అలాగే దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అన్ని విషయాలను మాతో పంచుకున్నారు. మున్ముందు కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, విజయం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు గ్రూప్ 4 పరీక్షలో ప్రతిభ కనపరిచి మున్సిపల్ శాఖలో ఉద్యోగం సాధించిన నిర్మల్ జిల్లా దిల్వార్పూర్కు చెందిన బొల్ల గంగాధర్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జి గంగమణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.